ఈరోజు నేను మీకు చెప్పబోయే కాన్సెప్ట్ ఇంటిగ్రేషన్స్లో మెథడ్ 1. ఇందులో మనకి 4 మెథడ్స్ ఉంటాయి. ఈ 4 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ మనం చెప్పబోతున్నాం. అసలు ఎలా చేయాలి ఏంటి అన్నది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఖచ్చితంగా మనకి 4 మెథడ్స్లోని 2 ఎస్ఐల వరకు పబ్లిక్ ఎగ్జామ్స్లో వస్తాయి. ఓకే, ఈరోజు మనం 4 మెథడ్లోని ఫస్ట్ మెథడ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ ఫస్ట్ మెథడ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా ఒకసారి చూడండి. ఓకే, సమ్ ఎలా చూద్దాం. మెథడ్ 1. ఈ మెథడ్ లో ఉన్న ఈ సమ్ములకి అంటే న్యూమరేటర్ డినామినేటర్ sin x లో cos x లో మాత్రమే ఉంటే ఇది మెథడ్ 1 అని ఐడెంటిఫై చేయాలి. మరి మెథడ్ 1 లో ఉన్న సమ్స్ ఎలా చేయాలి? ఎలాగంటే వర్కింగ్ రూల్ ఏంటంటే న్యూమరేటర్ ఈక్వల్ టు క్యాపిటల్ A ఇంటూ t/x ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. అంటే ఏంటి? ఈ పైన న్యూమరేటర్ ఇది డినామినేటర్. ఒకసారి న్యూమరేటర్ ప్లేస్ లో ఏముందో చూడండి. దట్ ఎంప్లాయిస్ 9 cos x మైనస్ sin x is equal to a ఇంటూ t/x ఆఫ్ డినామినేటర్ ఏముందంటే 4 sin x ప్లస్ 5 cos x. 4 sin x ప్లస్ 5 cos x ప్లస్ b ఇంటూ డినామినేటర్ ఏముందంటే మళ్ళీ సేమ్ 4 sin x ప్లస్ 5 cos x. 4 sin x ప్లస్ 5 cos x. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ వర్కింగ్ రూల్ ఎలా చేయాలంటే ఇటువంటి మెథడ్ 1 లో ఉన్న సమ్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? న్యూమరేటర్ లోని డినామినేటర్ లోని అన్ని సైన్లు కాస్లు మాత్రమే ఉంటాయి. అలా ఉన్నప్పుడు న్యూమరేటర్ ఈక్వల్ టు a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. ఓకే, డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ రాస్తా చూడండి ఒకసారి. 9 cos x మైనస్ sin x ఈక్వల్ టు a ఇంటూ 4 sin x డెరివేటివ్ cos x. cos x డెరివేటివ్ మైనస్ sin x. కాబట్టి డెరివేటివ్ వేయాలి ఫంక్షన్ మొత్తానికి. 4 కాన్స్టెంట్ అలాగే ఉంచేయాలి. sin x డెరివేటివ్ ఎంత అంటే cos x. cos x కి డెరివేటివ్ మైనస్ sin x. కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 sin x ప్లస్ b ఇంటూ 4 sin x ప్లస్ 5 cos x. ఓకే, ఇలా రాసిన తర్వాత ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇది ఈక్వేషన్ 1. ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఫస్ట్ మన టార్గెట్ ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నానంటే ఫస్ట్ కంపేరింగ్ cos x కోఎఫిషియెంట్స్. కంపేరింగ్ cos x కోఎఫిషియెంట్స్. cos x యొక్క మల్టిపుల్ కోఎఫిషియెంట్ అంటే ఎంత ఉంది ఇక్కడ? 9 ఇజ్ ఈక్వల్ టు, సరిగ్గా అబ్జర్వ్ చేయండి, cos x ఎక్కడ ఉంది? cos x కోఎఫిషియెంట్ ఎంత ఉందంటే 4a. ఇక్కడ 4a ఇంకా cos x లేదు. మళ్ళీ cos x ఎక్కడ ఉంది? ప్లస్ 5b ప్లస్ 5b. ఓకే, ఈక్వేషన్ లా తీసుకెళ్దాం. 4a ప్లస్ 5b మైనస్ 9 ఇజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ కంపేరింగ్ sin x కోఎఫిషియెంట్స్. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ దేనికోసం అంటే ఏ వాల్యూ పి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫస్ట్. ఓకే, కంపేరింగ్ sin x కోఎఫిషియెంట్స్. ఓకే, sin x కోఎఫిషియెంట్ ఎంత ఉందంటే ఇక్కడ -1. ఇక్కడ sin x సరిగ్గా చూడండి, -5a. ఏ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి -5a. ఇక్కడ sin x కోఎఫిషియెంట్ 4b. ఇక్కడ 4 ఉంది, 4b. b రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ప్లస్ 4b. ఓకే, ఇది ఈక్వేషన్ లోపల తీసుకెళ్దాం. ఇటు పక్క తీసుకొచ్చేయండి. -5a ఇటు పక్క వస్తే 5a ప్లస్ 5a మైనస్ 4b. ఇటు పక్కన ఆడి -1 ఉంది. ఈక్వేషన్ 3. ఓకే, ఈ రెండు ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేయడం ద్వారా ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. సాల్వ్ ఈక్వేషన్ 2 అండ్ 3 తెలుసు కదా. a b 1 మిడిల్ లో ఏముంది? 5. సాల్వ్ చేసే నార్మల్ సాల్వ్ చేసే ప్రాసెస్ -9 4 5.
ఇక్కడ చూడండి ఒకసారి -4 -1 5 -4. ఓకే, దట్ ఇంప్లైస్ ఎలా వేయాలి? a బై తెలుసు కదమ్మా, AD మైనస్ BC ఫార్ములా వేయాలి. AD మైనస్ BC, ABCD అనుకుంటే 5 1s 5 into -1 -5 మైనస్ AD మైనస్ BC అన్నప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 9 4s 36 is equal to B by, ఇప్పుడు ఇవి తీసుకోవాలి, -9 into 5 -45 minus 4 into -1 -4 minus into minus plus 4 is equal to 1 by, ఇప్పుడు ఈ టర్మ్ 4 into -4 -16 ఫార్ములాలో AD మైనస్ BC లో మైనస్ 5 5s 25. సో A by -41 is equal to B by -41 equal to 1 by -41. ఈ రెండు ఈక్వల్ చేద్దాం. -41 by -41 ప్లస్ 1 అంటే ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 1. ఈ రెండు ఈక్వల్ చేద్దాం. -41 by -41 క్యాన్సిల్, B వాల్యూ ఎంత వచ్చిందంటే 1. అంటే మనకి ఫైనల్ గా ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయడం ద్వారా ఏ వాల్యూ B వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 1, B వాల్యూ ఎంత వచ్చిందంటే 1. ఈ ఏ వాల్యూ B వాల్యూ తీసుకెళ్ళి నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈక్వేషన్ 1 లో సబ్ చేస్తాను. ఓకే, మనకు ఫైనల్ గా ఏ వాల్యూ 1 వచ్చింది, B వాల్యూ కూడా 1 వచ్చింది. ఇవి ఈక్వేషన్ 1 లో సబ్ చేయమని చెప్పాను. ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఎంతంటే 9 cos x మైనస్ sin x is equal to ఏ వాల్యూ ఎంతంటే 1 into 4 cos x మైనస్ 5 sin x ప్లస్ B వాల్యూ ఎంతంటే 1, సేమ్ ఇది కూడా 4 sin x ప్లస్ 5 cos x. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా, 9 cos x మైనస్ sin x లో ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఫైనల్ గా 1, సో 1 పెట్టాను, ఇంటూ 4 cos x మైనస్ 5 sin x ప్లస్ B ప్లస్ లో కూడా 1 పెట్టాను, 4 sin x ప్లస్ 5 cos x. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నోట్ చేస్తున్నాను. క్వశ్చన్ నౌ ఇంటిగ్రల్ 9 cos x మైనస్ sin x బై ఎంతంటే క్వశ్చన్ 4 sin x ప్లస్ 5 cos x, ఇది ఉంది మన క్వశ్చన్, ఇంటూ dx. సరే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. సరిగ్గా అబ్జర్వ్ చేయండి, 9 cos x మైనస్ sin x వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి ఈ పైన ఇది అంతా రాయాలి. సో ఈ 9 cos x మైనస్ sin x ప్లస్ లో న్యూమరేటర్ లో ఇదంతా ఈ ఈక్వేషన్ అంతా రాయాలి. సో ఎంత రాస్తున్నానంటే 1 into 4 cos x మైనస్ 5 sin x ప్లస్ 1 into 4 sin x ప్లస్ 5 cos x బై డినామినేటర్ ఎంత ఉంది 4 sin x ప్లస్ 5 cos x, 4 sin x ప్లస్ 5 cos x ఇంటూ dx. ఓకే, ఇప్పుడు సెపరేట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ని dx ని రెండిటిని కూడా సెపరేట్ చేస్తాం. అంటే అప్పుడు ఏమొస్తుందో ఒకసారి బోర్డు చూడండి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 కాన్స్టెంట్ బయట తీసుకొచ్చేయండి. ఎంతంటే 4, 1 లేకపోయినా ప్రాబ్లం లేదు, cos x మైనస్ 5 sin x బై డినామినేటర్ 4 sin x ప్లస్ 5 cos x ఇంటూ dx ప్లస్ 1 ఇంటూ ఇంటిగ్రల్, మళ్ళీ ఏముందంటే పైన 4 sin x ప్లస్ 5 cos x బై 4 sin x ప్లస్ 5 cos x ఇంటూ dx. ఓకే, సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఈ రెండు సేమ్ టర్మ్స్ క్యాన్సిల్. ఇక్కడ ఫార్ములా ఏంటి చూడండి, sin x డివైడెడ్ cos x 4 లాగా ఉంది, cos x డివైడెడ్ మైనస్ sin x అంటే
డినామినేటర్ లో ఉన్న ఫంక్షన్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో వచ్చింది. ఫార్ములా రాస్తున్నాను, ఇంటిగ్రల్ f dash x by f of x into dx. ఫార్ములా log modulus of f of x plus c. కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుందంటే డినామినేటర్ లో ఉన్న ఫంక్షన్ న్యూమరేటర్ లోకి వచ్చింది. అంటే ఇది f of x, ఇది f dash of x. ఫార్ములా ఏం చెప్తున్నా, log modulus of f of x. f of x అంటే 4 sin x plus 5 cos x. అంటే ఈ వాల్యూ ఏమొచ్చిందంటే log modulus of f of x అంటే ఇది 4 sin x plus 5 cos x. ఈ ఫార్ములా నుంచి ఎంత వచ్చిందని వాల్యూ, log modulus of 4 sin x plus 5 cos x plus 1 into ఇది ఇంటిగ్రల్ dx. ఆల్రెడీ మీకు చెప్పాను ఇంటిగ్రల్ dx ఫార్ములా x plus c. సో ఫైనల్ గా 1 into x plus c. సో దీంతో ఈ సమ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ 2 cos x plus 3 sin x by 4 cos x plus 5 sin x into dx. సేమ్ ఇది కూడా చూడండి, న్యూమరేటర్ లో డినామినేటర్ లోని sin x లో cos x మాత్రమే ఉన్నాయి. సో ఇలా ఉంటే సేమ్ నేను చేసిన విధంగానే న్యూమరేటర్ ఈక్వల్ టు a into d by dx of denominator plus b into denominator. అంతే. ఒకవేళ చివర కాన్స్టెంట్స్ ఉంటే అది థర్డ్ సమ్ ప్లస్ సి రాసుకుంటాం. ఇక్కడ కాన్స్టెంట్స్ లేవు కాబట్టి ఏ బి రెండే వస్తాయి. ఓకే, న్యూమరేటర్ ఏమో చూడండి ఒకసారి, ఇంప్లైస్ 2 cos x plus 3 sin x is equal to a into d by dx of, చూడండి డినామినేటర్ ఏముందంటే ఇది 4 cos x plus 5 sin x plus b into, మళ్ళీ డినామినేటర్ ఏముంది సేమ్ ఇదే రాయాలి, 4 cos x plus 5 sin x. ఓకే, ఇలా ఉన్న తర్వాత దాని డెరివేటివ్ చేద్దాం. 2 cos x plus 3 sin x is equal to a into cos x derivative minus sin x. cos x derivative minus sin x. So minus 4 sin x plus sin x derivative cos x. ఇక్కడ d by dx ఆఫ్ ఉంది, అంటే టోటల్లీ ఫంక్షన్స్ అండ్ డెరివేటివ్ చేయాలి. 5 కాన్స్టెంట్ లాగా ఉంటుంది, sin x derivative cos x. సో 5 into cos x. ఇక్కడ డెరివేటివ్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్ గా రాయటమే. b of 4 cos x plus 5 sin x ఈక్వేషన్ 1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఈ ఈక్వేషన్ లో కంపేరింగ్ cos x కోఎఫిషియెంట్, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ cos x కోఎఫిషియెంట్ అంటే cos x మల్టిపుల్ ఎంత ఉందో చూడండి. ఎందుకంటే 2 ఉంది ఇటు పక్కన. 2 is equal to, ఇక్కడ చూడండి cos x మల్టిపుల్ 5a. ఏ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తుంది. cos x కోఎఫిషియెంట్ అంటే cos x ని మల్టిప్లై చేసే వాల్యూ 5a. నెక్స్ట్ cos x కోఎఫిషియెంట్ 4b. ఇక్కడ 4 ఈ b రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తే కాబట్టి 4b ప్లస్ 4b ఇంప్లైస్ 5a. ఈక్వేషన్ రూపంలో రాసుకున్నాం. ప్లస్ 4b, ఈ ప్లస్ 2 అటు వెళ్తే మైనస్ 2 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ కంపేరింగ్ sin x కోఎఫిషియెంట్స్. ఓకే, sin x ఎంత ఉందో చూడండి పక్కన. కోఎఫిషియెంట్ ఎంత ఉంది, sin x మల్టిపుల్ 3. ఇక్కడ sin x కే మైనస్ 4a, sin x కే 5b ప్లస్ 5b. అన్ని ఒక పక్క తీసుకెళ్ళిపోదాం, అంటే ఏ ప్లస్ ఉండే విధంగా చూస్తున్నా. మైనస్ పక్క వస్తే ప్లస్ 4a ప్లస్ 5b వస్తే మైనస్ 5b ప్లస్ 3 వస్తే మైనస్ 3. సారీ, ప్లస్ 3 పక్కే ఉంటుంది, ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. ఓకే, ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ 2 and 3. దానివల్ల మనకి ఏ వాల్యూ బి వాల్యూ వస్తాయి. ఓకే, ఎలా సాల్వ్ చేయాలో తెలుసు కదా. a b 1, మిడిల్ నెంబర్ ఎంత ఉంది 4, మైనస్ 2 5 4
ఇక్కడ -5 3 4 -5 ఓకే a by 4 3s are 12 minus into minus plus into minus so 5 2s are 10 b by -8 minus 5 3s are 15 1 by -25 5 into -5 minus 4 4s are 16 ఇక్కడ చేస్తున్నాం చూడండి implies a by 12 minus 10 2 is equal to b by -23 is equal to 1 by ఈ రెండు యాడ్ చేస్తే -41 ఓకే ఈ రెండు ఈక్వల్ చేయండి a is equal to ఈ 2 పైకి వెళ్తుంది ఎంత -2 by 41 యాక్చువల్ 2 by -41 దాన్నే -2 by 41 అని రాశాను b is equal to minus cancel ఎంతంటే 23 by 41 సో మనకి ఏ వాల్యూ బి వాల్యూ వచ్చినాయి ఈ వచ్చిన ఏ వాల్యూ బి వాల్యూని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి మనకు వచ్చిన ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేశాను ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే -2 by 41 బి వాల్యూ ఎంత వచ్చిందంటే 23 by 41 సో ఈక్వేషన్ 1 లో 2 cos x plus 3 sin x equal to అక్కడ a ఇంటూ అని ఉంది a ప్లేస్ లో -2 by 41 ఇంటూ ఒక టర్మ్ ప్లస్ b ఇంటూ అని ఉంది సో b అంటే 23 by 41 మనకు వచ్చింది 4 cos x plus 5 sin x ఓకే ఒకసారి నౌ క్వశ్చన్ నోట్ చేసుకున్నాం చూడండి ఒకసారి ఇంటిగ్రల్ 2 cos x plus 3 sin x మనకి ఇచ్చిన క్వశ్చన్ రాసుకున్నాను బై ఎంత ఉందంటే 4 cos x plus 5 sin x into dx that is equal to integral న్యూమరేటర్ ఏముంది ఇక్కడ 2 cos x plus 3 sin x ఉంది 2 cos x plus 3 sin x ప్లేస్ లో ఈ టర్మ్ అంతా రాసుకుంటున్నా ఎంత ఉందంటే -2 by 41 into -4 sin x plus 5 cos x plus 23 by 41 into 4 cos x plus 5 sin x by denominator 4 cos x plus 5 sin x 4 cos x plus 5 sin x into dx ఓకే సెపరేట్ చేద్దాం ఈ న్యూమరేటర్ ఇక్కడ ఏముందో ఇది బై ఇది ప్లస్ ఇది బై అంటే ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ ఏదైనా ఉంటే నెంబర్ ఏదైనా ఉంటే ముందు తీసుకొచ్చేయాలి కాబట్టి -2 by 41 ఇంటిగ్రల్ ఎంత ఉంది ఇక్కడ -4 sin x plus 5 cos x by ఇక్కడ డినామినేటర్ ఏముంది 4 cos x plus 5 sin x into dx మళ్ళీ చూడండి ఇక్కడ ఈ టర్మ్ ఫస్ట్ ఈ టర్మ్ బై ఇది ఇప్పుడు ఇది బై ఇక్కడ ఎంత ఉంది నెంబర్ 23 by ప్లస్ 23 by 41 ఇంటిగ్రల్ అని టర్మ్ రాసుకోవాలి ఇంటిగ్రల్ ఎంత ఉందో చెప్పండి 4 cos x ప్లస్ 5 sin x బై ఇక్కడ ఎంత ఉంది డినామినేటర్ లో 4 cos x ప్లస్ 5 sin x ఇంటూ dx చూడండి మీ రెండు క్యాన్సిల్ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను సేమ్ ఫంక్షన్ ఎలా ఉందంటే f' of x by f of x into dx ఉంటే ఫార్ములా ఏంటంటే log మాడ్యులస్ ఆఫ్ f of x ప్లస్ c చూడండి ఇదంతా f of x ఇంకో డినామినేటర్ ఉన్న ఫంక్షన్ ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది అంటే cos x డెరివేటివ్ -sin x 4 లాగే ఉంది 5 into sin x డెరివేటివ్ cos x అంటే డినామినేటర్ లో ఉన్న ఫంక్షన్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంటే అంటే ఈ ఫార్ములా ఇంటిగ్రల్ ఇదిగో డినామినేటర్ f of x న్యూమరేటర్ f' of x అంటే ఇంటిగ్రల్ f' by f of x into dx ఫార్ములా ఏంటంటే log మాడ్యులస్ ఆఫ్ f of x plus c సో that is equal to -2 by 41 log మాడ్యులస్ ఆఫ్ f of x అంటే చూడండి డినామినేటర్ లో ఉన్న ఫంక్షన్ ఎంత ఉంది ఇక్కడ f of x ప్లస్ లో 4 cos x ప్లస్
5 sin x ప్లస్ 23/41 ఇంటూ ఇంటిగ్రల్ dx అంటే x లాస్ట్ లో ప్లస్ సి. దాంతో ఈ సమ్ అయిపోయింది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇలా ఉంటే ఈ మోడల్లో ఉంటే మనం సమ్ ఎలా చేయాలి చూడండి ఒకసారి. అంటే ఈ మోడల్ ఏంటంటే ఇంతకు ముందు మోడల్కి దీనికి తేడా, ఇంతకు ముందు మోడల్లో న్యూమరేటర్ లోని డినామినేటర్ లోని కూడా sin x లో cos x లో ఉన్నాయి. కానీ ఇక్కడ కేవలం డినామినేటర్ లో మాత్రమే sin x లో cos x లో కానీ ఓన్లీ sin x కానీ ఓన్లీ cos x గానే ఉంటాయి. cos x మాత్రమే ఉన్నప్పుడు x ఉంటే జాగ్రత్త చూడండి ఎలా తీసుకోవాలి. ఈ నోటేషన్స్ అన్నమాట. ఈ ఫార్ములాస్ చదువుకోండి. పుట్ t tan x/2 అనుకోవాలి. అంటే ఇక్కడ x ఉంటే ఇందులో హాఫ్ యాంగిల్ తీసుకోవాలి x/2. ఒకవేళ 2x ఉందనుకోండి x తీసుకోవాలి. ఆ చిన్న వేరియేషన్ చూడండి. ఈ ఫార్ములాస్ చూడండి. dx = 2dt by 1 plus t square. నెక్స్ట్ sin x = 2t by 1 plus t square. cos x = 1 minus t square by 1 plus t square. ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ట్రిగ్నోమెట్రీ ఫార్ములా. sin theta = 2 tan theta by 2 by 1 plus tan square theta by 2. cos theta = 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2. ఆ ట్రిగ్నోమెట్రీ ఫార్ములా నుంచి రాశారు. సరే ఈ ఫార్ములాస్ బాగా చదువుకోండి. ఇప్పుడు డినామినేటర్ లో sin x లో cos x లో మాత్రమే ఉన్నప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తాం. న్యూమరేటర్ లో ఓన్లీ dx ఉండాలి. ఓకే, అప్పుడు ఎలా చేయాలంటే జాగ్రత్త చూడండి. పుట్ t = tan x/2, dx = 2dt by 1 plus t square, sin x = 2t by 1 plus t square, cos x = 1 minus t square by 1 plus t square. ఈ నాలుగు ఫార్ములా చదువుకున్నాక అందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. క్వశ్చన్ ఎక్కిస్తున్నా. ఇంటిగ్రల్ పైన ఉంది dx by 5 plus 4 cos x is equal to ఇంటిగ్రల్ dx అంటే ఇది ఇక్కడే ఉంది. ఎంతంటే 2dt by 1 plus t square by ఇక్కడే ఉంది 5 plus 4 into జాగ్రత్తగా చూడండి cos x ఉంది. cos x అంటే 1 minus t square by 1 plus t square. సార్ మరి దీనికి రాశారు అంటే ఈ సమ్ కి అవసరం లేదు కానీ నాలుగు ఫార్ములా చదువుతారని రాశారు. 1 minus t square by 1 plus t square that is equal to integral 2dt by 1 plus t square by డినామినేటర్ లో LCM ఎంతంటే 1 plus t square. ఓకే, LCM ఉన్నప్పుడు దీంతో క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎందుకంటే బై 1 ఉంది కాబట్టి ఏమవుతుంది 5 into 1 plus t square అంటే 5 into 1 5 plus 5 into t square 5t square plus 4 into 1 4 minus 4t square 1 plus t square cancel. ఈ 2 ను ముందు రాసుకున్నాను. 2 into ఇంటిగ్రల్ dt by 5t square minus 4t square ఎంత అంటే t square 5 plus 4 ఎంత అంటే 9. that is equal to జాగ్రత్తగా చూడండి ఇక్కడ చేస్తాను. that is equal to 2 into ఇంటిగ్రల్ dt by t square plus 9 ఏమని రాసుకోవచ్చు అంటే మనం 3 square అని రాయొచ్చు. వెంటనే ఇది ఏ ఫార్ములా కనిపిస్తుందంటే ఇక్కడ రాస్తున్న చూడండి. ఇంటిగ్రల్ 1 by x square plus a square into dx. ఫార్ములా 1 by a tan inverse of x by a plus c. 1 by a into tan inverse of x by a plus c. సరిగ్గా అబ్జర్వ్ చేయండి. x ప్లేస్ లో t ఉంది, a ప్లేస్ లో 3 ఉంది. ఫార్ములా 1 by a అంటే 1 by 3 tan inverse of x by a అంటే t by 3. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 into ఫార్ములా ఏంటంటే 1 by a ప్లేస్ లో మన దగ్గర 3 ఉంది. tan inverse of x by a x ప్లేస్ లో t by a ప్లేస్ లో 3 ఓకే ప్లస్ c దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 1 by 3 2 by 3 tan inverse of ఫస్ట్ స్టార్టింగ్ లో t అంటే మనం ఏం తీసుకున్నామో తీసుకెళ్ళి సబ్ చేయాలి, లేకపోతే ఒక మార్క్ పోతుంది. t ప్లేస్ లో ఎంత ఉందంటే మన దగ్గర tan x by 2 by 3 plus c ఓకే. ఆ మోడల్లోనే ఈ సమ్ చూడండి. ఇంటిగ్రల్ 1 by 1 plus sin x
ప్లస్ cos x ఇంటూ dx. ఓకే, ఇంతకు ముందు నేను చెప్పాను న్యూమరేటర్ లో dx మాత్రమే ఉండి డినామినేటర్ లో sin x cos x ఉంటే ఎలా చేయాలంటే ఇప్పుడే చెప్పాను ఫార్ములా put t equal to tan x by 2. put t is equal to tan x by 2. dx is equal to same formulas 2 dt by 1 plus t square, comma sin x equal to 2t by 1 plus t square, cos x equal to 1 minus t square by 1 plus t square. ఓకే, ఇప్పుడు సమ్ నోట్ చేసుకున్న ఇంటిగ్రల్ పైన ఉంది dx, న్యూమరేటర్ లో dx ఉంది by 1 plus sin x plus cos x. ఓకే, that is equal to integral dx plus లో 2 dt by 1 plus t square, 2 dt by 1 plus t square by 1 plus sin x అంటే 2t by 1 plus t square, 2t by 1 plus t square plus cos x plus లో 1 minus t square by 1 plus t square. ఓకే, LCM కడతాను చూడండి. ఇంటిగ్రల్ 2 dt by 1 plus t square by డినామినేటర్ LCM 1 plus t square. ఓకే, ఇక్కడ 1 plus t square లేదా క్రాస్ మల్టిప్లై చేయాలి. 1 plus t square plus 1 plus t square సరిపోయింది కదా, ఎంత ఉంది ఇక్కడ 2t plus 1 plus t square సరిపోయింది కాబట్టి 1 minus t square. ఈ రెండు క్యాన్సిల్ LCM ప్లే. దట్ ఈస్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ ముందు తీసుకొస్తున్నాను. ఇంటిగ్రల్ dt బై చూడండి t స్క్వేర్ మైనస్ t స్క్వేర్ క్యాన్సిల్, 2t ప్లస్ 1 ప్లస్ 1 ఎంత అంటే 2. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ dt బై 2 కామన్ తీస్తే t ప్లస్ 1, 2 cancel. So that is equal to integral dt by t plus 1. సరిగ్గా అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ లో ఉన్న ఫంక్షన్ డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది అంటే ఏం ఫార్ములా ఇది? ఇంటిగ్రల్ f(x) by f of x into dx. ఫార్ములా log modulus of f of x plus c. సో ఇది f of x అనుకుంటే t plus 1 మొత్తాన్ని t డెరివేటివ్ dt 1 కి 0, సో రాయలేదు. సో ఏమవుతుంది ఫార్ములా ప్రకారం log modulus of f of x అంటే t plus 1 plus c. దట్ ఈస్ ఈక్వల్ టు log modulus of t అంటే tan x by 2, tan x by 2 plus 1 plus c. సేమ్ డినామినేటర్ లో sin x మాత్రమే ఉంది. ఎలా చేయాలో చూడండి ఒకసారి. put t is equal to tan x by 2, మళ్ళీ సేమ్ dx is equal to 2 dt by 1 plus t square. ఓకే, ఇక్కడ మనకి sin x ఉంది, ఒక ఫార్ములా రాస్తున్నాను చెప్పండి. sin x equal to 2t by 1 plus t square. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఇంకొంచెం నోట్ చేయట్లేదు, dx ప్లేస్ లో ఏం రాస్తున్నాను 2 dt by 1 plus t square, 2 dt by 1 plus t square by 4 plus 5 into, ఓకే, sin x ప్లేస్ లో 2t by 1 plus t square, 2t by 1 plus t square. That is equal to integral 2 dt by 1 plus t square by LCM ఎంత అంటే 1 plus t square. So 1 plus t square, 4 తో 1 plus t square మల్టిప్లై చేయాలి. 4 plus 4t square plus 5 2s are 10t. ఓకే, 1 plus t square cancel, 2 కాన్స్టెంట్ ముందు తీసుకొచ్చి ఇంటిగ్రల్ dt by 4t square plus 10t plus 4. ఇది ఈక్వేషన్ 1 ఉంచుతున్నాను. ఇంతకు ముందు చెప్పాను ఈ మోడల్లో ఉంటే ఎలా చేయాలో.
ఇది కన్సిడర్ చేసుకుని అది a ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ a మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ ఫామ్ లో తీసి తెచ్చుకుని మన దగ్గర ఫార్ములాలో మార్చుకుంటా. సరే చూడండి ఒకసారి కన్సిడర్ ఎంత ఉంది ఈ ఈక్వేషన్ ఒక్కదానే కన్సిడర్ చేసుకుంటున్నా. 4t స్క్వేర్ ప్లస్ 10t ప్లస్ 4. ఇక్కడ టీ స్క్వేర్ కోఎఫిషియంట్ హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ ని కామన్ తీయాలి. ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది. 4 కామన్ తీస్తున్నా. 4 కామన్ తీస్తే టీ స్క్వేర్ ప్లస్ 10/4 టీ ప్లస్ 4/4 అంటే 1. ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 2 టేబుల్ 5 టైమ్స్ 2 టైమ్స్ అంటే ఇది ఎలా వచ్చింది 4 ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 5/2t ప్లస్ 1. ఇంతకు ముందు చెప్పాను నేను దీనికి ఒక టర్మ్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. చివరన్న కాన్స్టెంట్ ఒక టర్మ్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ గానీ a మైనస్ బి హోల్ స్క్వేర్ గానీ ఫామ్ లో వస్తుంది. చూద్దాం ఒకసారి. t కోఎఫిషియంట్ ఎంత ఉందో పక్కన రాసుకోండి. 5/2 ఎంత ఉన్నా సరే దాన్ని బై 2 చేసి హోల్ స్క్వేర్ చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే 5/4 2 to the 4 న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ ఉంటే డినామినేటర్ కి వచ్చేస్తుంది కాబట్టి 5/4 హోల్ స్క్వేర్ అనే టర్మ్ ని మనం యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. దేనికి ఈ చివరున్న కాన్స్టెంట్ 1 కి. సరే ముందు ఎప్పుడు యాడ్ చేయాలి చివరిలో సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 5/2t ఆ టర్మ్ ని ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 5/4 హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఆఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లైన్ చేసుకోండి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a ప్లేస్ లో t ప్లస్ b ప్లేస్ లో 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 25/4 స్క్వేర్ అంటే 16. దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఆఫ్ t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ LCM 16 మైనస్ 25 అంటే ఎంత -9. దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఆఫ్ t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ ఎంత అంటే ఇది -9 అయింది కాబట్టి -9/16 స్క్వేర్ రూపంలో రాసుకోవాలి. 9 ని 3 స్క్వేర్ అని 16 ని 4 స్క్వేర్ అని. సో 4 ఆఫ్ ఎంత అంటే t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3/4 హోల్ స్క్వేర్. ఓకే అంటే మనకి ఈ ఈక్వేషన్ వాల్యూ ఇది వచ్చింది. ఇది తీసుకెళ్లి ఇక్కడ సబ్ చేయాలి. సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఎంత వచ్చింది 2 ఇంటూ ఇంటిగ్రల్ dt బై ఈక్వేషన్ ప్లేస్ లో దీన్ని తీసుకొచ్చి పెట్టాలి. 4 ఆఫ్ ఎంత అంటే t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 3/4 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా అంటే ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఫార్ములా ఏంటంటే 1/2a log mod x minus a by x plus a. అది చెప్తాను నెక్స్ట్ చూడండి ఒకసారి. ఓకే నెక్స్ట్ ఏం చేయాలో చూడండి ఒకసారి. సో ఏం చేశాను ఈ వాల్యూ ప్లేస్ లో దీన్ని తీసుకో సబ్ చేశాను. ఇప్పుడు అది అసలు ఏం ఫార్ములా అంటే ఇంటిగ్రల్ ఫార్ములా రాస్తున్నాను. ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఇంటూ dx. ఫార్ములా 1/2a log modulus of x minus a by x plus a plus c. ఓకే ఈ 2 టేబుల్ ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్. సో 1/2 ముందు తీసుకొస్తున్నా. 1/2 ఇంటూ చూడమ్మా x ప్లేస్ లో t ప్లస్ 5/4 a ప్లేస్ లో 3/4. సో x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 3/4 హోల్ స్క్వేర్. కంపేర్ చేసుకోండి ఫార్ములాతో. x ప్లేస్ లో t ప్లస్ 5/4 ఉంది, a ప్లేస్ లో 3/4 ఉంది. ఫార్ములా ఏంటంటే 1/2 a అంటే 3/4 అది a స్క్వేర్ మనకి a కావాలి కాబట్టి 3/4. ఓకే log modulus of x minus a. x అంటే
t plus 5 by 4 minus a అంటే 3 by 4 ఫార్ములా అబ్జర్వ్ చేయండి x plus a t plus 5 by 4 plus 3 by 4 plus c so that is equal to which one e4 cancel 2 to the 4 ఈ డినామినేటర్ లో 4 cancel ఇంకేం మిగిలింది 1 by 3 log modulus of పైన LCM 4 దీన్ని మల్టిప్లై చేయాలి 4t plus 5 minus 3 by denominator LCM కూడా 4t plus 5 plus 3 plus c 4 cancel 1 by 3 log modulus of 4t plus 5 లో 3 పోతే 2 by 4t plus 8 plus c ఇప్పుడు t అంటే ఏంటో సబ్స్టిట్యూట్ చేయండి 1 by 3 log modulus of ఇక్కడ 2 కామన్ తీయొచ్చు కదా 2 పోతే 2 t అంటే tan x by 2 plus 1 by ఈ రెండిట్లోని కూడా 2 కామన్ తీ అంటే 2 క్యాన్సిల్ చేసేద్దామని 2 కామన్ తీస్తే 2 t ప్లేస్ లో స్టార్టింగ్ లో చెప్పాను tan x by 2 plus 2 టేబుల్ కామన్ తీసాను కాబట్టి 4 టైమ్స్ సో ఇది క్యాన్సిల్ ప్లస్ c సో ఫైనల్ గా ఆన్సర్ అంటే 1 by 3 log modulus of 2 tan x by 2 plus 1 by ఎంతంటే 2 tan x by 2 plus 4 plus c ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ రూపంలో పెట్టండి పైగా సబ్స్క్రైబ్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వరుసగా లైన్లో ఉంటాయి ఖచ్చితంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి